అయ్యగారు మీరు సేవ చేస్తారు, అలాగే డాక్టర్ కదా, ఒక మనిషికి నడునొప్పి అనేది ఎందుకు వస్తుంది? నడునొప్పి అంటేమ్మా మరి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. స్థిరమైన మనస్సు లేకపోవడం వల్ల నడునొప్పి వస్తుంది. ఎముకల్లో బలం కావాలంటే సంతోష హృదయం ఎముకలకు పుష్టినిస్తుంది. నలిగిన హృదయం వల్ల, నలిగిన మరి ఆత్మ వల్ల ఎముకలకు బలహీనత, ఎముకలు కరిగిపోతాయి. అది మనకి స్థిరమైన మనసు కలిగి ఉండాలంటే మనస్సుని నడుము కట్టుకుని స్థిరంగా ఉండాలి. సంతోష హృదయంతో మనం ప్రభువును వెంబడించాలి. మరి ఎముకలు నలిగిన ఆత్మ వల్ల ఎముకలకు కుళ్ళు అంటే ఎముకలు కరిగిపోతాయి. దట్ ఈస్ ద కాజ్ ఫర్ ది లో బ్యాక్ పెయిన్. నడుము నొప్పికి కారణం స్థిరమైన మనసు లేకపోవడం. మనస్సు అనే నడుము కట్టుకుని స్థిరముగా ఉండాలి. ఆ మనస్సు అనే నడుము కట్టుకోవడం అంటే మరి మనస్సును స్థిరంగా లేకపోవడం వల్ల, ఆత్మ నలిగిపోవడం వల్ల ఎముకలు కరిగిపోతాయి. ఆత్మ నలగడం వల్ల ఎముకలు కరిగిపోతాయి. అది మరి నడుము నొప్పికి గల ముఖ్యమైన కారణం. అందుకే మనస్సు అనే నడుమును కట్టుకొని అని మనం ఎఫెసీ పత్రికలో స్థిరంగా ఉండాలి. నడుములో బలం ఉంటేనే మనం ఏ పైన చేయగలం. ప్రైజ్ ది లార్డ్.